కొన్ని ఇళ్ళు కేవలం గోడలతో కాదు, భయాలతో నిర్మించబడి ఉంటాయి. మరికొన్ని ఇళ్ళు కట్టబడి ఉన్నా సరే వాటిల్లో నివసించడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఈరోజు మీరు వినబోయే కథ మీకు ఒక ప్రశ్నని మిగులుస్తుంది. పుట్టకముందే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. వాళ్ళు అసలు పుట్టకపోతే వాళ్ళు ఎలా చనిపోతారని. దీని అర్థం ఏంటి అంటే, పిల్లల పుట్టక మునిపే గర్భంలో ఉండగా వాళ్ళ ఆత్మల్ని ఏదో ఒక క్షుద్ర పూజలు చేసి బయటకు తీసుకురావడం లాంటిది. సో ఈ కథ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి వీడియోలోకి. హైదరాబాద్ నగరానికి కొంచెం బయట ఒక ప్రశాంతమైన కాలనీ ఉంది. అక్కడికి రవి, లక్ష్మి వాళ్ళ 6 ఏళ్ల కూతురు అను కొత్తగా షిఫ్ట్ అవుతారు. ఇల్లు చాలా పెద్దది, వాళ్ళకి చాలా తక్కువ ధరకు కూడా దొరికింది. కానీ విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రారు. ఇదంతా తెలిసిన లక్ష్మికి సందేహం వస్తుంది. వాళ్ళ ఆయనతో ఎలా అంటుంది, ఇంత చౌకగా ఇల్లు దొరకడం కాస్త విచిత్రంగా ఉంది అంటుంది లక్ష్మి. రవి నవ్వుతూ, హే నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు, ఇదంతా మన అదృష్టం అంటాడు రవి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది వాళ్ళ అదృష్టం కాదు, అదే వాళ్ళ దురదృష్టం అని. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2 రోజులు బాగానే గడిచాయి. 3వ రోజు నుంచి అను ఒంటరిగా ఆడుకోవడం మానేసింది. తనలో తనకు తానే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఎవరితోనో మాట్లాడడం మొదలుపెట్టింది. అను నవ్వుతూ, అమ్మా వాళ్ళు చాలా బాగుంటారు, నాతో ఆడుకుంటారు అంది. లక్ష్మికి కొంచెం భయం వేసింది. అరే ఇంట్లో మేం తప్ప ఎవరూ లేరు, మరి అను ఎవరితో మాట్లాడుతుంది అని. ఎవరను అని అడిగింది లక్ష్మి. అను ఎలా అంది, చిన్నపిల్లలమ్మా నీకు కనిపించరా అంది. లక్ష్మి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. లక్ష్మి చాలాసేపు ఆలోచించింది. సరే చిన్నపిల్ల కదా, ఏదో సరదాగా ఆట పట్టిస్తుందేమో అనుకుంది. ఒక రాత్రి లక్ష్మి నీళ్లు తాగడానికి లేచింది. హాల్లోకి వెళ్ళగానే చిన్నపిల్లల నవ్వులు వినిపించాయి. లక్ష్మికి చాలా భయం వేసింది. వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఏం కనిపించలేదు, ఎవరూ కూడా లేరు. సరే కొత్తిల్లు కదా, ఇదంతా నా భ్రమేమో అనుకుంది. ఆమె తిరిగి మళ్ళీ నిద్రపోవడానికి వెళ్తూ ఉండగా గోడపై ఆమె పక్క నుంచి ఏదో నీడ కదులుతున్నట్లు కనిపించింది. చిన్న పిల్లల ఆకారంలో. రెప్పపాటులో ఇంట్లో వింతలు మొదలయ్యాయి. ఆట బొమ్మలు స్వయంగా కదలడం, రాత్రులు అడుగుల శబ్దాలు, అను గదిలో చిన్న చిన్న చేతి ముద్రలు కనిపించాయి. ఒకరోజు లక్ష్మి అను గదిలోకి వెళ్ళి చూసింది. అను గోడవైపు చూస్తూ నెమ్మదిగా మాట్లాడుతోంది. అను ఇలా అంటుంది, మీరు మా అమ్మలా కావాలా? నేను ఇక్కడ ఉండను, మీరు వెళ్ళిపోండి అంటుంది. ఆ మాటలు విని లక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. ఇవన్నీ తెలిసిన లక్ష్మి తన భర్త రవితో మన అమ్మ ఇలా చేస్తుందని చెప్పింది. రవికి ఇదేమీ అర్థం కాక ఒకరోజు పక్కింటి వృద్ధుడిని కలిశాడు. అతను చెప్పిన నిజం వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. ఈ ఇంట్లో ముందుగా ఒక దంపతులు ఉండేవారు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అందుకే వాళ్ళు చేతబడి చేయడం మొదలుపెట్టారు. పుట్టక ముందే చనిపోయిన పిల్లల ఆత్మలను పిలిచారు. కానీ ఆ ఆత్మలు శాంతంగా ఉండలేదు. ఒక రాత్రి ఆ దంపతులు కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది అని ఆ వృద్ధుడు చెప్పాడు. ఆ రాత్రి రవి, లక్ష్మి ఇద్దరూ నిద్రపోలేకపోయారు. అలా ఉంటుండగా అను గదిలో అరుపు వినిపించింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ అను గోడకి అటాచ్ అయిపోయినట్టుగా ఉంది. ఆమె చుట్టూ నల్లని నీడలు, చిన్నపిల్లల ఆకారంలో. కానీ ఆ నీడలకి ముఖాలు లేవు. ఆ నీడలు ఒకేసారి ఆమె మా స్థానం తీసుకుంది, మేము ఆమె స్థానంలోకి వస్తాం అని చెప్పాయి ఆ నీడ పిల్లలు. అనుకి దగ్గరగా వచ్చి ఆమె శ్వాసను తీసుకుంటున్నట్టుగా కనిపించాయి. లక్ష్మి కేక వేసింది. రవి వెంటనే అనుని లాగి బయటికి తీసుకున్నాడు. అప్పుడే ఒక చల్లని గాలి వచ్చి ఇలా అంది, నాకు జీవితం ఇవ్వండి, లేకపోతే మీరు తీసుకుంటా అని. ఇవన్నీ చూసిన రవికి చాలా భయం వేసింది. మరుసటి రోజు రవి వెంటనే ఒక పూజారిని పిలిచాడు. పూజారి ఇంట్లోకి అడుగు పెట్టగానే అతనికి అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ తెలిసిపోయాయి. అతను ఆగిపోయాడు. పూజారి ఇలా అన్నాడు, ఇక్కడ
పిల్లల ఆత్మలు కాదు, ఇవి పుట్టకముందే త్యాగం చేయబడిన ఆత్మలు అని చెప్పాడు పూజారి. అతను ఒక ప్రత్యేక పూజ మొదలుపెట్టాడు. మంత్రాలు చదవడం మొదలయ్యాక ఇంట్లో వస్తువులు ఎగరడం మొదలయ్యాయి. గోడ మీద రక్తపు ముద్రలు కనిపించాయి. పూజ చివరి దశలో ఆ నీడ పిల్లలు మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి. ఈసారి వాళ్ళు ఇంకా భయంకరంగా మారారు. నీడలు ఇలా అన్నాయి, మాకు శరీరం కావాలి, మాకు జీవితం కావాలి అని. అవి ఏనో దగ్గరికి వచ్చాయి. అప్పుడే లక్ష్మి ముందుకు వచ్చింది. లక్ష్మి కన్నీళ్లతో, నా బిడ్డను తీసుకోకండి, కావాలంటే నా ప్రాణం తీసుకోండి అని చెప్పింది. అప్పుడు ఒక్క క్షణం ఆ నీడలు ఆగిపోయాయి. పూజ పూర్తయింది. ఆ నీడలు ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. రవి, లక్ష్మి ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం అను అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఒక వింత నవ్వు. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. అను ఇలా అంది, మేము వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం అని. నిజానికి ఆ పిల్ల ఆత్మలు మాత్రం ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేదు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆ పనులన్నిటినీ ఆపేశాయి. కొన్ని ఆత్మలు శాంతించవు, కొన్ని నీడలు ఎప్పటికీ విడిచిపెట్టవు. మీరు కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ ఇల్లు నిజంగానే ఖాళీగా ఉందా లేదా అని. ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా మీకు ఎదురైనట్లయితే తప్పకుండా కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీరు నమ్ముతారో లేదో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి.